ఏం పిల్లో ఏంటో. ఏంటమ్మా కేథరిన్ మరీ అంత నిద్ర? సారీ వరలక్ష్మి గారు, జెట్ లాగ్. ఏం లేగో. ఈ అమ్మాయి ఎవరో పేపర్ నుంచి వచ్చిందట నిన్ను కలవడానికి, రిపోర్టర్ అట. నువ్వు ఎంతకీ తలుపు తీయకపోయేసరికి నన్ను పిలిచింది. థ్యాంక్స్ అండి. హాయ్, నా పేరు నిత్య. నాతో ఏం పని? మీ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. శత్రువులా? యా, గౌతమ్ అంటే అసలు పడని వాళ్ళు, అతనితో బాగా గొడవ పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకని? నా అనుమానం గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదు, అతన్ని ఎవరో చంపారు. వాట్? మీకెలా తెలుసు? నాకు తెలుసు అని నేను అనట్లేదు, నా అనుమానం అంటున్నాను. అదే అనుమానం ఎందుకు వచ్చింది? క్యాథరిన్ గారు, నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అయితే అది నిరూపించడానికి నాకు కొన్ని సాక్ష్యాలు కావాలి. కానీ నా గట్టి నమ్మకం గౌతమ్ని ఎవరో హత్య చేశారని. గౌతమ్కి నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. డేవిడా ఎప్పుడు గొడవలు పడుతుండేవాడు. అవును అవును, మేనకోడల్ని కాల్చుకు తినేవాడు. అదే నేనే ఆ మేనకోడల్ని. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ డేవిడు ఏవో డ్రగ్గులు అనే మందుల్ని ఊరికే మింగుతాట. మొన్న ఎక్కువగా మింగేసేట. హాస్పిటల్లో ఉన్నాడు. ఏ హాస్పిటల్? పాక్ చేసి వచ్చేది. డేవిడ్ జోసెఫ్ అంటే రూమ్ నెంబర్ 402. మీరు విజిటర్ కార్డ్ తీసుకోవాలి మేడం. ప్లీజ్ అండి, కొంచెం అర్జెంట్. ఏంటి ఈ మేడం 402 పేషెంట్ ని కలవాలంటున్నారు. కార్డ్ తీసుకోమంటే అర్జెంట్ అంటున్నారు. 402 పేషెంటా? ఇప్పుడే తీసుకెళ్లిపోయారండి. 402 డేవిడా? ఆ డేవిడే వాళ్ళ సొంత ప్రైవేట్ కేర్ లో జాయిన్ చేసుకుంటారట. అగెయిన్స్ట్ మెడికల్ అడ్వైస్ తీసుకెళ్లిపోయారు. ఏమిటో ఆ కంగారు. మావియా, డేవిడ్, ఏయ్ స్టాప్! క్యాథరిన్, ఏయ్ హే హే స్టాప్! ఏయ్ స్టాప్! స్టాప్ ద కార్! షిట్. స్టాప్! వరకు డావిన్సీ ఫ్లోరెన్స్లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. కానీ సంపాదన మాత్రం ఏమీ ఉండేది కాదు. 1482లో డావిన్సీ ప్రతిభ తెలిసిన మిలాన్ రాజు అతనిని మిలిటరీ ఇంజనీర్గా నియమించాడు. అలా మిలిటరీ ఇంజనీర్ అయిన డావిన్సీ ఎన్నో రకాల యుద్ధ పరికరాలను కనుగొన్నాడు, రకరకాల ఆయుధాలను తయారు చేశాడు. ఈయన వీధులు, కాలువలు, చర్చ్లు, గుర్రపుశాలలు, రాజుల భవనాలు